మీ అందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మీ టీచర్ గారు రమణమూర్తిరాజు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా అభినందనలు. చిన్నారులు ఎవరైతే ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి సౌత్ ఇండియా లెవెల్ పోటీల్లో పాల్గొనడానికి విచ్చేసిన అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని రమణమూర్తిరాజు గారు నిర్వహిస్తున్నారు. చాలా కాలంగా ఈ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంతంలో చిన్నారుల్లో మార్షల్ ఆర్ట్స్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాశక్తులు కలిగే విధంగా రాజు గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారిని అభినందిస్తూ, గతంలో కరోనా రాకముందు వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఆ తర్వాత కరోనా తర్వాత కొన్ని కార్యక్రమాలు తగ్గించినప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 2026లో ఈ ఛాంపియన్షిప్ అనేది సౌత్ ఇండియా లెవెల్లో నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే చెప్పారు అందరినీ పరిచయం చేసేటప్పుడు ఒక్కొక్కరు ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా పరిచయం చేశారు. తెలంగాణ నుంచి, విజయవాడ నుంచి అలా వచ్చిన వారందరూ కూడా మాస్టర్స్ ఉన్నారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం. ఛాంపియన్షిప్ అనేది పోటీలుగా నిర్వహించడం మాత్రమే కాకుండా చిన్నారుల అందరిలోనూ కూడా ముఖ్యంగా ఆడపిల్లల్లో ఈ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం అని అంటాం మనం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాల పెచ్చిమీరిపోతున్నటువంటి తీవ్ర పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే ఒక పక్కన గంజాయి అలాంటి మాదక ద్రవ్యాలకి లోనే కొంతమంది దుర్మార్గాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆన్ని వారు కాపాడుకోవాలంటే, దుష్ట శక్తుల నుంచి కాపాడుకోవాలంటే సరే ప్రభుత్వం ఉంటుంది, పోలీస్ యంత్రాంగం ఉంటుంది, వీళ్ళందరూ మీకు సహకరిస్తారు. కానీ వీళ్ళు వచ్చే లోపలనే మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే ఈ మార్షల్ ఆర్ట్స్ చాలా ఉపయోగపడతాయి అనేటువంటి మాటని నేను ప్రధానంగా నమ్ముతున్నాను. అందుకే ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైనప్పటికీ కూడా మన నిడదవోలు ప్రాంతంలో తొలి నుంచి కూడా రమణమూర్తిరాజు గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మీరందరూ బాగా నేర్చుకోండి. తద్వారా ఒకటేంటంటే మిమ్మల్ని మీరు రక్షించుకునేటువంటి అవకాశం వస్తుంది. రెండవది మీ శరీరం బాగా బలంగా దృఢంగా తయారవుతుంది, మీకు ఆరోగ్యం వస్తుంది. దాంతోపాటు మీరు మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆరోగ్యాన్ని ఇప్పటి నుంచి పొందగలుగుతారు. మంచి వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు. అంతిమంగా మీ భవిష్యత్తు బంగారమైనది అవడానికి ఇప్పుడు నేర్చుకునేటువంటి అంశాలు, కఠోర దీక్షతో మీరు చేసేటువంటి ఈ ఎక్సర్సైజులు, ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా ఉపయోగపడి మిమ్మల్ని బలమైనటువంటి పౌరులుగా తయారు చేయడానికి అవకాశం దొరుకుతుంది. కనుక రమణమూర్తిరాజు గారు లాంటి వ్యక్తులు చేసేటువంటి కార్యక్రమాల్ని మీరందరూ కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోండి. తద్వారా మన ప్రాంతాన్ని ఆరోగ్యకరమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మనందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. కొంచెం ఆలస్యమైంది, ఆలస్యం తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. కొంచెం మంచి వాల్యుబుల్ మెసేజ్ ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా